ఇవాళ మనం బంగాళదుంపలు రొయ్యలు కలిపి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను 1/2 kg టైగర్ రొయ్యలు తీసుకున్నాను. దీన్ని మనం నీట్గా వాష్ చేసుకుందాము. దానికోసం ఉప్పు, పసుపు, ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాము. దానికోసం 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకుందాము. 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. తర్వాత దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం బంగాళదుంప కర్రీ రెడీ చేద్దాము. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసి అందులో మన పలావ్ దినుసులు ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాము. మంచి స్మెల్ టేస్ట్ ఉంటుంది. వాటిని లైట్గా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని వాటిని ఫ్రై చేద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా? తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బంగాళదుంపల కోసం ఇవన్నీ యాడ్ చేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాక మన బంగాళదుంపలు ముందుగానే ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాము. టమాటాలు కూడా బాగా వేగేలాగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనికోసం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. చూసారా? కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. మనం వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ అంటుకుంటుంది. చూసారా? మన రొయ్యల్లోనే వాటర్ వస్తాయి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా రొయ్యలు ఎలా ఉడికాయో? మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని కుక్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. మన కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా బంగాళదుంపలు కలిపి ఉడికించాం కాబట్టి అసలు రొయ్యల స్మెల్ అనేదే ఉండదు. సీ ఫుడ్ ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా చూడండి, పీస్ కూడా అంత మెత్తగా క్రష్ అవుతుందో. మన కర్రీ రెడీ అయిపోయింది. ఓకే.